హాయ్ గైస్, ఈ రోజు మనం డ్రామా యొక్క 8వ పార్ట్ చూద్దాం. ఇంతకు ముందు పార్ట్ ఎలా ముగిసింది? లిన్షీని హాస్టల్లో దింపుతానని తీసుకెళ్లాడు. హాస్టల్ ఎంట్రన్స్ వైపు వెళ్లకుండా బేస్మెంట్ వైపు వెళ్తున్నాడు. ఎక్కడికి రా తీసుకెళ్తున్నావు అని అంటుంటే, మా తాతను నువ్వు చూసింది లేదు కదా, ఆయన్ను చూసి మాట్లాడి వెళ్తూ రా అంటుంటాడు. ఏంటి ఈ టైంలోనా? లేట్ అయింది కదా, అతడు పడుకుని ఉంటాడు అంటోంది. లేదు లేదు, అతడు ఎప్పుడు ఫ్రెష్ గా ఉంటాడు అని తీసుకెళ్తున్నాడు. అతడు ఇప్పుడు బేస్మెంట్ లో బాయిలర్ రూమ్ కు తీసుకొచ్చాడు. ఏంట్రా ఇందులోకి తీసుకెళ్తున్నావు, మీ తాత అక్కడున్నాడా ఏంటి అంటోంది. రా లిన్షీ అని లోపలికి తీసుకెళ్తాడు. లోపల చూస్తే ఇతడు రూమ్ ను అందంగా రెడీ చేశాడు. ఏం చేస్తున్నావురా నువ్వు అని అంటుంటే, లోపలికి తీసుకెళ్లి ఒక మొక్కను చూపించాడు. ఇదిగో ఇతడే మా తాత అని చెప్తున్నాడు. పిచ్చోడిలా మాట్లాడకు అని అంటుంటే, నిజమే లిన్షీ, ఇది ఎప్పటి నుంచో నా దగ్గర ఉంది, ఇదిగో మా బాబాయ్ అని ఇంకో మొక్కను చూపించాడు. అప్పుడు ఆమె అసహనంతో అక్కడ కూర్చుంది. నీకు మొక్కలపై ఎప్పుడు ఇంట్రెస్ట్ కలిగింది, ఇవంటే నీకు ఇష్టమా అంటోంది. మా నాన్న విదేశానికి వెళ్ళాడు కదా, అప్పటి నుంచి నేను ఒంటరిగా ఉన్నాను, అప్పటి నుంచే నాకు ఇంట్రెస్ట్ కలిగింది అంటుంటాడు. ఎందుకు మీ అమ్మ ఎక్కడికి వెళ్ళింది అని అడిగింది. అమ్మ వెళ్ళలేదు, ఉంది, కానీ నేను ఒంటరినే అంటున్నాడు. అప్పటి నుంచే నేను మొక్కలు పెంచడం ప్రారంభించాను, వాటితో మాట్లాడడం ప్రారంభించా. అది రోజు రోజుకు పెరుగుతూ ఉండేది. వాటిని మనం మంచిగా ట్రీట్ చేసామనుకో, వాట్లాంటి ఒక మంచి ఫ్రెండ్ ఉండనే ఉండదు తెలుసా అంటున్నాడు. సరే సరే, అయితే ఇప్పుడైతే నాకు టైం లేదు, నేను వెళ్తున్నా అంటోంది. లిన్షీ హాస్టల్ కి వెళ్ళి ఏం చేస్తావు, రా ఒక సినిమా చూద్దాం అంటున్నాడు. దొరికితే ఇక అంతే, నేను వెళ్తున్నానయ్యా అని బయటికెళ్ళింది. ఆమె వెళ్ళగానే ఇతని మనసు కొంచెం కష్టంగా అనిపిస్తోంది. ఇంకోవైపు మ్యాథ్స్ సారు స్నానం చేస్తున్నాడు. సడన్ గా ఏమైందో ఏమో కానీ హాట్ వాటర్ రాకుండా కోల్డ్ వాటర్ వస్తోంది. అతడు ఏదో నొక్కి చూశాడు, వర్కౌట్ కాలేదు. బాయిలర్ రూమ్ లోనే స్విచ్ ఉంటుంది కదా, సరే చూద్దామని వేగంగా కిందకు వస్తున్నాడు. లోపలికి వచ్చి చూస్తే స్విచ్ పై కాలు పెట్టి లిన్ హాయిగా నిద్రపోతున్నాడు. అడ్డంగా దొరికిపోయాడు. నెక్స్ట్ డే స్కూల్ కి వెళ్లి మ్యాథ్స్ సార్ ఏం అనౌన్స్మెంట్ చేస్తున్నాడంటే, ఈ రోజు స్కూల్ రూల్స్ అధిగమించిన వారికి ఎలాంటి శిక్ష వేయబోతున్నామో చూస్తారు అని అనౌన్స్మెంట్ చేశాడు. ఇది వినగానే లిన్షీ భయపడుతోంది. అయ్యయ్యో నేను దొరికిపోతానా అనుకుంటోంది. అప్పుడు జీజిన్ ఆమెను చూస్తూ, నువ్వేమైనా బాయిలర్ రూమ్ కి వెళ్ళావా అంటున్నాడు. అవును, నిన్న వాడితో పాటు నేను కూడా వెళ్ళా అంటోంది. హాస్టల్ వెళ్తున్నానని చెప్పావు కదా, అలాగైతే వాడితో ఎందుకు వెళ్ళావు అంటుంటాడు. అదొక పెద్ద కథ, తర్వాత చెప్తానులే అంది. ఇంకోవైపు మ్యాథ్స్ సారు వదిలేటట్లేడు. నువ్వు నీ పేరెంట్స్ ను తీసుకురాకుండా లోపలికి రావద్దంటున్నాడు. సార్ నాకు పేరెంట్స్ లేరు సార్ అని అంటున్నాడు. ఇదిగో చూడరా, పేరెంట్స్ లేకుండా నువ్వు స్కూల్ కు రానే రావద్దంటుంటాడు. సార్ వేరే ఏదైనా పనిష్మెంట్ ఇవ్వండి అని అంటుంటే, ఇదేమైనా మార్కెటా బేరం మాట్లాడడానికి, మీ అమ్మా నాన్నల్లో ఎవరినైనా ఒకరిని తీసుకురా అని అతడు చెప్పాడు. లిన్ కు నాన్న ఉన్నాడు, అతనితో ఫోన్ లో ఏదో చెప్పాడు. అతడు బాగా తిట్టి ఫోన్ పెట్టేశాడు. అదే టైంలో లిన్షీ వచ్చి, ఏమైందిరా, సీరియస్ గా ఏమైనా అయిందా అంటోంది. అదంతా ఏం లేదు, నేను చూసుకుంటాను, నువ్వేం టెన్షన్ కాక అన్నాడు. కానీ ఫేస్ చూస్తేనే తెలుస్తోంది అతడు కొంచెం సీరియస్ గా ఉన్నాడని. ఆమె చాలా బాధపడుతూ లిన్ ఫ్రెండ్ ఒకడు ఉంటాడు కదా, అతని దగ్గరికి వెళ్లి అడుగుతోంది. లిన్ కి ఏమైంది, ఒకలాగా ఉన్నాడు, అతని పేరెంట్స్ వస్తున్నారా అని అడిగింది. ఉంటేనే కదా వస్తారు, వాళ్ళ నాన్న ఎక్కడ ఉంటాడో ఇతనికి సరిగా తెలియదు. అలాగైతే అమ్మ అని అడిగితే, ఇతనికి 5 ఏళ్ళు ఉన్నప్పుడే వాళ్ళ అమ్మ చనిపోయిందని చెప్పాడు. అప్పుడు ఆమె, ఏం చెప్తున్నావు నువ్వు, ఈ విషయాలేవి అతడు నాకు చెప్పలేదే అంటోంది. అతడు ఎవరికి ఈ విషయాలు చెప్పుకోడు అని అంటాడు. ఈ మాటలు వినగానే లిన్షీ చాలా బాధపడుతోంది. అతనికి హెల్ప్ చేయాలని డిసైడ్ అయింది. క్లాస్ రూమ్ కు వచ్చి లిన్ కోసం ఒక అద్దె తల్లిని రెడీ చేయాలని అందరితో అంటోంది. అప్పుడు జిన్ ఇది వినగానే, అయ్యయ్యో ఇందులో నేను తలదూర్చనమ్మా అంటున్నాడు. మా నాన్నకు గాని తెలిసిందంటే నన్ను చంపేస్తాడు అని అంటుంటాడు. అప్పుడు షియా, మా అమ్మ నటిస్తుంది, కానీ నటించిందంటే ఈజీగా తెలిసిపోతుంది. ఆ తర్వాత లిన్ను మాత్రమే కాదు, నన్ను కూడా స్కూల్ నుంచి పంపిస్తారు అని అంటోంది. ఇక అందరూ ఒక్కో కారణం చెప్పి చివరగా జీజిన్ చూశారు. జీజిన్ అప్పుడు అర్థమవుతోంది, మా అమ్మ బాగానే నటిస్తుంది, చెప్తే మొత్తం అర్థం చేసుకుంటుంది, కానీ నా పాయింట్ అంటే నేనెందుకు అతనికి హెల్ప్ చేయాలి, ఇలా చూస్తూ లిన్షీని అడుగుతున్నాడు. అప్పుడు ఆమె అమాయకురాలాగా మూకం పెట్టుకుని అతన్నే చూస్తుంటే, ఈ డ్రామాలని నా దగ్గర చెల్లవు, నేను అస్సలు హెల్ప్ చేయను అని వెళ్తున్నాడు. అప్పుడు అతని దగ్గరికి వచ్చింది ఆమె. వాళ్ళ నాన్న రానని చెప్పారా, అతడు పాపం కదా, నువ్వు హెల్ప్ చేయొచ్చు కదా అని బతిమలాడుతోంది. నేనేం చేసేది అని తన పట్ల తను వెళ్తున్నాడు. అప్పుడు ఆమె ముందుకు వచ్చి, అతనికి తల్లి లేదట, వాళ్ళ అమ్మ చనిపోయిందట అని చెప్పింది. ఆ మాట వినగానే ఇతడు కూడా ఫీల్ అవుతున్నాడు. సరే అని స్కూల్ అయిపోగానే లిన్ దగ్గరికి వచ్చాడు. సరే రా, నేను నీకు హెల్ప్ చేస్తాను, మా అమ్మతో మాట్లాడడానికి ట్రై చేస్తాను, కన్ఫర్మ్ గా చెప్పలేను కానీ కొంచెం ట్రై చేస్తా అంటున్నాడు. ఆ మాట వినగానే వెనక వచ్చి కూర్చున్నాడు. నువ్వెక్కడికి రా వస్తున్నావు అని అంటుంటే, అమ్మను చూడ్డానికే రా అంటున్నాడు. ఇప్పుడు నువ్వు నేను అన్న
అన్నదమ్ములం కదా అని జాలీగా మాట్లాడుతుంటాడు. సరే అని ఇంటికి తీసుకొచ్చాడు. జీజిన్ వాళ్ళ అమ్మే తలుపు తెరిచింది. ఆమెను చూడగానే పరిగెత్తుకుంటూ వెళ్లి అమ్మ అని హక్ చేసుకుంటున్నాడు. ఆమె బెదిరిపోయింది. అప్పుడు జీజిన్ కొంచెం ఆగరా అంటున్నాడు. అమ్మ కొంచెం పక్కకు రండి, మీతో మాట్లాడాలి అంటుంటాడు. జీజిన్ పక్కకు తీసుకెళ్లి విషయం చెప్పాడు. ఆమె కూడా అర్థం చేసుకుంది. ఇప్పుడు అంతా కూర్చొని తినేటప్పుడు జీజిన్ వాళ్ళ అమ్మ ఏం చెప్తోందంటే, నాకేం సమస్య లేదు, నేను నటిస్తాను, కానీ అన్నిసార్లు సపోర్ట్ చేయను, ఇకపై మాత్రం తప్పు జరగకుండా చూసుకో అని చెప్పింది. తప్పకుండా ఆంటీ, ఒక్కసారి మాత్రం హెల్ప్ చేయండి, ఇంకోసారి కంప్లైంట్ రాకుండా చూసుకుంటా అని లిన్ అంటాడు. ఇలా తినేటప్పుడు జీజిన్ వాళ్ళ అమ్మకు తినిపెడుతున్నాడు. వాళ్ళ అమ్మేమో అతనికి తినిపిస్తోంది. ఇలా వారిద్దరూ ప్రేమగా తింటున్నారు. ఇదంతా చూస్తున్న లిన్ కు కొంచెం బాధగా అనిపించింది. మరుసటి రోజు లిన్ వాళ్ళ అమ్మలాగా ఈమె మేకప్ వేసుకుని ధైర్యంగా లోపలికి వెళ్తోంది. వెనకే లిన్ వాళ్ళ అమ్మ ఏదో అవార్డు తీసుకోబోతున్నట్లు చాలా మాస్ గా నడుచుకుంటూ వస్తున్నాడు. మ్యాథ్స్ సార్ దగ్గరికి వచ్చారు. ఆయన బాగా అరుస్తున్నాడు. ఎలాంటి పిల్లాన్ని కన్నారు మీరు, మాట్లాడకుండా టీసీ తీసుకుని ఎక్కడికన్నా వెళ్ళిపోండి అంటుంటాడు. మొదట సరిగా చదవకపోయేవాడు, కానీ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద పనులు చేస్తున్నాడు. ఇలాంటి వాళ్ళను స్కూల్లో పెట్టుకుని మేమేం చేసేది అంటున్నాడు. అప్పుడు జీజిన్ వాళ్ళ అమ్మ, సరే అయితే టీసీ ఇవ్వండి, వేరే స్కూల్లో చేర్పిస్తాను, లేకపోతే అలాగే ఉండనివ్వండి, ఇలాంటి వాళ్ళు చదివి ఏం చేయబోతారులేండి. అలా ఆమె చాలా కోపంగా మాట్లాడుతోంది. ఇలా ఈమె మాట్లాడుతుంటే వెనక నుంచి జీజిన్ లిన్షి ఒకవైపు చూసుకుంటూ, ఏంట్రా మీ అమ్మ అలా మాట్లాడుతోంది అని లిన్షి అంటోంది. లేదు లేదు, ఆమె అలా మాట్లాడుతోందంటే ఏదో ఒక కారణం ఉంటుంది, నువ్వు సైలెంట్ గా ఉండు అంటుంటాడు. ఆమె మాటలు విని మ్యాథ్స్ సారే షాక్ అయ్యాడు. ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు అని అంటుంటే, అవును సార్, విన్ని చదవరా అంటే ఏదేదో చేస్తున్నాడు, ఇలాంటి వాళ్ళు కష్టపెడితేనే బుద్ధి వస్తుంది అని అంటోంది. మీ కొడుకుని మీరే ఇలా మాట్లాడకూడదు మేడం, వాడికి ఇంకొంచెం ట్రైనింగ్ ఇస్తే చాలు మారిపోతాడు, వాడు పెద్దగా చెడ్డవాడేం కాదు, మీరు వాళ్ళ అమ్మే కదా, వాడి మెంటల్ హెల్త్ ఫిజికల్ హెల్త్ మీరే చూసుకోవాలి, అది మాత్రం చూసుకుంటే చాలు, వాడు మంచివాడే అయితాడులేండి అని అంటున్నాడు. ఆ మ్యాథ్స్ సారు తిట్టడానికి వచ్చిన వాడే అతనికి సపోర్ట్ చేసి మాట్లాడుతున్నాడు. సరే మీరు ఏమంటారు సార్, వాడికి టీసీ ఇవ్వట్లేదా, ఇక్కడే చదువుకొని ఇస్తారా అని అంటోంది. సరే ఉండనివ్వండి మేడం, మేము చూసుకుంటాం లేండి అంటుంటాడు. అప్పుడు లిన్నే ఆశ్చర్యపోతున్నాడు. ఏంటి ఈమె ఇంత ఈజీగా డీల్ చేసింది అనుకుంటున్నాడు. బయటికి రాగానే, ఆంటీ ఏంటి మీరు ఇంతలా మాట్లాడతారని అస్సలు అనుకోలేదు అంటున్నాడు. ఇదిగో చూడయ్యా, స్కూల్లో పిల్లల్ని అంత ఈజీగా బయటకు పంపించరు, అందువల్లే నేను ఈ వేళ వచ్చా అంటోంది. ఇదిగో చూడు, ఇకపై నువ్వు ఎలాంటి తప్పుడు పని చేయొద్దు, అన్నింటికి కాపాడడానికి నేను రాను అంటోంది. తప్పకుండా ఇంకో తప్పు చేయను ఆంటీ అని అంటుంటే, మిగతా ఏదైనా హెల్ప్ ఉంటే అడగరా, నేను చేస్తా అంటోంది. ఆ సరే తప్పకుండా హెల్ప్ అడుగుతాను, అప్పుడప్పుడు మీ ఇంటికి వచ్చి ఆ రోజు తిన్నాను కదా అలాంటి భోజనం మళ్ళీ మళ్ళీ తినొచ్చా అంటున్నాడు. ఇదిగో చూర్రా, నువ్వు కూడా నా కొడుకు లాంటి వాడివే, నువ్వు ఎప్పుడైనా రావచ్చురా అంటోంది. ఇతడు నైట్ లిన్షికి కాల్ చేసి మాట్లాడుతున్నాడు. నేను కూడా మ్యాథ్స్ సార్ ను అస్సలు మోసం చేయలేము, అతడు చాలా మోనార్క్ అని అనుకున్నాను, కానీ ఇంత ఈజీగా అతడు మోసపోతాడని అస్సలు ఊహించలేదని చెప్తున్నాడు. అప్పుడు అతని ముందుకు మ్యాథ్స్ సార్ వచ్చి నిలబడ్డాడు. భయపడిపోయాడు బిడ్డ. సార్ సార్ అని ఏదో గురుగుతున్నాడు. నువ్వు రారా అని అతనితో తీసుకెళ్లాడు. అతనుడు తినడం కోసం చాలా ఆర్డర్ చేస్తున్నాడు. బీర్ కూడా ఆర్డర్ చేశాడు. అది చూసి, సార్ ఇది నాకొద్దు అని అంటుంటాడు. రే నీకు ఇది కూడా కావాలారా అంటున్నాడు. యాక్చువల్ గా మ్యాథ్స్ సార్ కు అన్ని నిజాలు తెలుసు. ఉదయం ఇతని తల్లిగా వచ్చిన ఆమె ఇతని తల్లి కాదని తెలుసు. లిన్ వాళ్ళ నాన్న వేరే ఫ్యామిలీతో అబ్రాడ్ లో సెటిల్ అయిన విషయం కూడా ఇతనికి తెలుసు. అదంతా తెలిసే అతడు కూడా యాక్ట్ చేశాడు. సరేరా మీ నాన్న డబ్బు పంపిస్తున్నాడా అని అడిగాడు. ఆ పంపిస్తున్నారే అని మెసేజ్లు వస్తాయి కదా, అవి చూపించాడు. సరే ఫోన్ ఇవ్వు అని తీసుకున్నాడు. అతని ఫోన్ లోంచి ఇతని నెంబర్ కు డయల్ చేశాడు. ఇకపై పేరెంట్స్ టీచర్ మీటింగ్ గురించి గానీ, ఇంకా నీకేదైనా సమస్య వచ్చిందంటే మొదట నువ్వు నాకే కాల్ చేయాలి. ఈ మాట అనగానే, ఏంటి సార్ నన్ను చూస్తే మీకు పాపంగా అనిపిస్తోందా అంటున్నాడు. రే నటించొద్దురా, నేనిప్పుడు సార్గా మాట్లాడట్లేదు, చిలిపితనాన్ని కొంచెం తక్కువ చేసుకుని చదవడంపై దృష్టి పెట్టు అంటుంటాడు. ఇలా చాలా ప్రేమగా అతనికి చెప్తున్నాడు. మరుసటి రోజు స్కూల్లో నైట్ స్టడీస్ జరుగుతున్నాయి. ఆ రోజు మ్యాథ్స్ క్లాస్. అందరూ చదివేటప్పుడు టప్పున కరెంట్ ఆఫ్ అయింది. అంతా జాలీగా ఇక బుక్స్ మూసేసి ఎంజాయ్ చేద్దామని అనుకుంటున్నారు. అప్పుడు మ్యాథ్స్ సార్ వచ్చి టార్చ్ లైట్ ఆన్ చేశాడు. అందరూ చదవండ్రా అంటుంటాడు. చదువుతూ ఉండండి, నేను ఇప్పుడే వస్తా అని బయటికెళ్లాడు. వీళ్ళల్లో ఒక్కరికి కూడా చదవాలని అనిపించట్లేదు. షియాకు మ్యూజిక్ ఫెస్టివల్ వెళ్ళడానికి ఒక టికెట్ దొరికింది. అక్కడికి ఎలాగైనా వెళ్ళాలని ఒక మ్యూజిక్ రిలేటెడ్ బుక్ చదువుతోంది. జిన్ కూర్చొని స్నాక్స్ తింటున్నాడు. ఇదే టైంలో లిన్షి మనం పాట వింటే ఎలా ఉంటుంది అని అంటోంది. వెంటనే జీజిన్ చేతుల్లోకి ఫోన్ తీసుకున్నాడు. ఏ ఫోన్ ఎందుకు తీస్తున్నావు అని అంటుంటే, టక్కున ఒక
ఒక పాట పెట్టి హెడ్సెట్ ఆమె చెవిలో పెట్టాడు. ఇక కోట్ తీసేసి ఇద్దరిపై కప్పేశాడు. వీళ్ళు వింటున్న పాట శబ్దం బయటకు వినిపించకూడదని ఇద్దరు టేబుల్ పై పడుకున్నారు. ఫస్ట్ లిన్షీనే జీజిన్ని చూస్తోంది. అతడు కళ్ళు మూసే ఉన్నాడు. అతడు కళ్ళు తెరుస్తున్న క్రమంలో ఈమె కళ్ళు మూసింది. ఇప్పుడు జీజిన్ ఆమెను చూస్తున్నాడు. అప్పుడు ఆమె కళ్ళు తెరిచింది. జీజిన్ ఆమెనే చూస్తున్నాడు. అప్పుడు జీజిన్ ఆమెను అడుగుతున్నాడు, నువ్వు ఏ యూనివర్సిటీకి వెళ్ళాలని డిసైడ్ అయ్యావా అంటున్నాడు. నేను డాక్టర్ చదవాలని అనుకుంటున్నాను. నాజింగ్ యూనివర్సిటీలో మెడికల్ చదువుదామని అనుకుంటున్నా అంటోంది. అప్పుడు జీజిన్ ఆలోచిస్తున్నాడు. జీజిన్ వాళ్ళ నాన్న ఒక పెద్ద యూనివర్సిటీ పేరు చెప్పాడు. అక్కడే నువ్వు చదవాలని ఇంతకు ముందే చెప్పాడు. ఇతడు కూడా నేను ట్రై చేస్తానా అన్న అని చెప్పాడు. కానీ జీజిన్ కు లిన్షీతో వెళ్ళాలని ఒక ఆశ. ఇప్పుడు లిన్షీని అడిగింది కానీ ఏం చెప్పాలో అర్థం కాలేదు. అప్పుడు లిన్షీ ఏమంటుందంటే, నేను అడగకూడదు కానీ అడుగుతున్నాను, నువ్వు నాతో నాజింగ్ యూనివర్సిటీకి వస్తావా అంటోంది. కానీ అతనికి ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. లిన్షీ నాకు కొంచెం టైం కావాలి, నేను ఆలోచించి చెప్తా అంటున్న క్రమంలోనే మ్యాథ్స్ సార్ వచ్చాడు. లైట్ వేశాడు. అందరూ దొరికిపోతున్నారు. వెంటనే షియా దగ్గరికి వెళ్లి ఆమె చదువుతున్న బుక్ తీసుకున్నాడు. ఇంకొందరి దగ్గర స్నాక్స్ తీసుకున్నాడు. అందరినీ పట్టుకుని తిడుతున్నాడు. అప్పుడే వెనక నోట్ చేశాడు, ఇంకా వీళ్ళు కోట్ కప్పుకునే ఉన్నారు. లైట్ ఆన్ అయినా కూడా తెలియకుండా లోపల వీళ్ళు ఏం చేస్తున్నారు అని కోట్ని తీసేశాడు. లోపల చూస్తే ఇద్దరు డ్రామా ఆడుతున్నారు. చదువుతున్నట్లు నటిస్తున్నారు. సార్ ఎప్పుడు లైట్ వచ్చింది? అది కూడా మాకు తెలియలేదే. మేము ఈ సమ్ చేయడంలో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాం. ఈ సమ్ ను అస్సలు సాల్వ్ చేయలేకపోతున్నాం సార్ అంటున్నారు. అప్పుడు సార్ వీళ్ళని చూస్తూ, చూడండి ఎలా చదువుతున్నారు చూడండి, కానీ మీరు చూస్తే బుక్ తప్ప వేరే ఏదేదో చేస్తున్నారు. మిగతా పిల్లలందరినీ తిడుతున్నారు. అప్పుడు జిన్ లోపల నవ్వుతున్నాడు. అయ్యయ్యో మా నాన్న ఇంత తెలివి తక్కువ వాడా అనుకుంటున్నాడు. ఇప్పుడు బ్రేక్ ఇవ్వగానే వాళ్ళ థింగ్స్ అని సార్ దగ్గర నుంచి తీసుకోవాలి కదా, అందువల్ల అతని దగ్గరకు వచ్చి బతిమలాడుతున్నారు. నేను అస్సలు ఇవ్వను అని అంటుంటే షియా బతిమలాడుతోంది. సార్ ఆ మ్యూజిక్ బుక్ మాత్రం ఇవ్వండి, ఇకపై నేను క్లాస్ లో చదవను సార్ అంటోంది. సరే ఇస్తాను, కానీ వచ్చే పరీక్షల్లో నువ్వు ఎక్కువ మార్కులు తెచ్చుకోవాలి, అప్పుడే నీకు ఇస్తా అంటున్నాడు. ఈమెకు ఆ బుక్ ఇప్పుడే ఎందుకు అవసరం అంటే అందులో మ్యూజిక్ కాన్సర్ట్ కి సంబంధించిన టికెట్ ఉంది. కానీ ఆ టికెట్ ఫేక్ టికెట్ అనేది ఈమెకు తెలియదు. ఆ టికెట్ ఫేక్ అని అందరికీ తెలుసు, ఈమెకు తెలియదు. ఆ విషయం ఈమెకు చెప్తే బాధపడుతుంది అని వాళ్ళు ఫ్రెండ్స్ అంతా కూడా ఎలా చెప్పాలా అని ఆలోచిస్తున్నారు. మ్యాథ్స్ సార్ ఇలా చెప్పారే అని చెప్పి షియా ఎలాగైనా చేసి మంచి మార్కులు తెచ్చుకోవాలనుకుంటోంది. జీజిన్ దగ్గర ఎక్స్ట్రా క్లాసులుండి బాగా నేర్చుకుంటోంది. అతడు కూడా ఆమెకు బాగా విషయాలు చెప్తున్నాడు. షియా ఇక చాలా వెళ్దామా అంటుంటాడు జీజిన్. లేదు లేదు నాకు ఇంకా డౌట్స్ ఉన్నాయి, వాటిని క్లియర్ చేయ అంటోంది. షియా ఆల్రెడీ లేట్ అయింది అంటున్నాడు. అప్పుడు మిగతా వాళ్ళంతా ఆమెను చూస్తూ, షియా ఒకే రాత్రిలో నీకు ఎక్కువ మార్కులు ఏమీ రావు, ఆ కాన్సెప్ట్ కు వెళ్ళకుంటే ఏంటి, నెక్స్ట్ టైం వెళ్ళొచ్చు కదా అంటున్నారు. అప్పుడు ఆమె ఏడుస్తోంది. మీకు అది ఈజీగా అనిపిస్తోంది కదా, ఎందుకంటే మీ అంబిషన్స్ వేరే వేరే ఉన్నాయి. నువ్వు బిజినెస్ మ్యాన్ కావాలని అనుకుంటున్నావు, ఈమెమో నాజింగ్ యూనివర్సిటీ వెళ్ళాలని అనుకుంటోంది. కానీ నాకు మాత్రం మ్యూజికే అంతా కూడా, అందులోనే నాకు ఇంట్రెస్ట్, అది కూడా ఈ కాన్సర్ట్ కు వెళ్ళాలనేది నా కళ. ఎలాగైనా చేసి నేను అక్కడికి వెళ్ళాలి అని ఆమె చాలా ఏడుస్తోంది. సరే సరే అని ఫ్రెండ్స్ అంతా ఆమె చదవడం కోసం హెల్ప్ చేస్తున్నారు. ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. షియా చాలా సిన్సియర్ గా ఎగ్జామ్స్ రాస్తోంది. పేపర్స్ ఇవ్వడానికి ముందే మార్క్స్ అడగడానికి మ్యాథ్స్ సార్ దగ్గరికి వచ్చింది. ఫ్రెండ్స్ అంతా బయట నిలబడ్డారు. మార్క్స్ అడిగి తెలుసుకున్న తర్వాత షియా ఖుషి అయ్యి చాలా శబ్దంతో అరుస్తోంది. అప్పుడే వీళ్ళకి అర్థమైపోయింది, అరేరే ఈమెకు మంచి మార్కులే వచ్చాయిరా అని అనుకుంటున్నారు. చాలా హ్యాపీగా వచ్చింది. బుక్ లో ఉన్న టికెట్ తీసింది. వీళ్ళ భయం ఏంటంటే ఆ టికెట్ ఫేక్ టికెట్ కదా, ఈమె మోసపోబోతుంది కదా, ఏం చేద్దామని అనుకుంటున్నారు. ఆమెకు నచ్చ చెప్పడం కోసం వీళ్ళే ఒక మ్యూజిక్ టీమ్ ను ఏర్పాటు చేశారు. సరే మనకు తెలిసింది ఏదైనా ప్లే చేద్దామని వాళ్ళ ఇష్టానికి ఏదేదో వాయిస్తున్నారు. అప్పుడు జిన్ ఎందుకురా పిడుగుల్లా వాయిస్తున్నారు, కొంచెం సైలెంట్ గా నెమ్మదిగా వాయించండి రా అంటున్నాడు. మళ్ళీ స్టార్ట్ చేశారు. వాళ్ళకి తెలిసింది ఏదేదో చేస్తున్నారు. అప్పుడు లిన్ నవ్వుకుంటూ అక్కడికి వచ్చాడు. ఇక్కడ పెద్ద మ్యూజిషియన్ ఉండగా మీరేంట్రా కష్టపడుతున్నారు అని అంటున్నాడు. నేను చెప్పేది మాత్రం చేయండి అని అతనికి తెలిసింది చెప్తున్నాడు. ఎలాగోలో చేసి వీళ్ళు ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇంకోవైపు షియా ఆ కాన్సర్ట్ కు చాలా జాలీగా వెళ్తోంది. ఆ చోటుకు వచ్చింది. అక్కడ చూస్తే అంతా గజిబిజిగా ఉంది. ఏమైంది అని అక్కడ ఉన్న ఒకరిని పిలిచి అడుగుతోంది. టికెట్స్ అన్ని కూడా ఫేక్ అట, మనల్ని స్కామ్ చేశారు అని వాళ్ళు చెప్తున్నారు. అప్పుడు ఆమె తట్టుకోలేక బాగా ఏడుస్తోంది. అక్కడే కూర్చొని చాలా సేపు ఏడ్చింది. సరే అని చెప్పి ఇంటికి బయలుదేరదామని వస్తోంది. వచ్చే దారిలో ఏదో మ్యూజిక్ ప్లే అవుతున్న శబ్దం వినిపించింది. ఏంట్రా అని చూస్తే షియా యొక్క ఫ్రెండ్సే ఆ మ్యూజిక్ కాన్సర్ట్ నడుపుతున్నారు. షియా శోకంగా ఉన్నప్పటికీ వీళ్ళు తన
కోసం ఇలా చేశారే అని తెలిసి చాలా సంతోషపడుతోంది. వాళ్ళు పాడేది ఎంజాయ్ చేస్తూ వింటోంది. ఈమె ముఖంలో సంతోషం చూసి వాళ్ళు కూడా సంతోషపడుతున్నారు. అంతా సంతోషంగా గడుపుతున్న క్రమంలో లిన్షీ దగ్గరికి జీజిన్ వచ్చాడు. ఆమెను పిలవగానే తిరిగి చూసింది. నువ్వు ఆ రోజు అడిగావు కదా నాతో నాజింగ్ యూనివర్సిటీకి వస్తావా అని. ఇప్పుడు నా మనసును నేను మార్చుకున్నాను, ఇద్దరం కలిసి వెళ్దాం అంటున్నాడు. ఈ మాట వినగానే ఆమె చాలా సంతోషపడుతోంది. కానీ ఈ విషయం ఇతడు వీళ్ళ అమ్మకు చెప్పలేదు. స్కూల్ అయిపోగానే లిన్షీని తీసుకుని ఒక కంపెనీ ముందుకు వచ్చి నిలబడ్డాడు. ఎందుకు ఇక్కడికి వచ్చాం, నీ డ్రీమ్ కంపెనీ ఇదేనా అని ఆమె అడుగుతోంది. కాదు, ఇది మా అమ్మ యొక్క డ్రీమ్ కంపెనీ, ఆమెను కలిసి కొంచెం మాట్లాడడానికి వచ్చా అంటున్నాడు. అందుకు నన్నెందుకు పిలుచుకొచ్చావు అని ఆమె అడిగింది. నేను చాలా కోపంగా వచ్చాను కదా, నన్ను కొంచెం శాంతపరచడానికే నిన్ను తీసుకొచ్చా అంటున్నాడు. ఓ అలాగా, అయితే నాకేం కొనిస్తావు అని అడుగుతోంది. నేను మంచిగా బయటకు వస్తే నీకు ఐస్ క్రీమ్ కొనిస్తా అంటున్నాడు. సరే అంతా బాగానే జరుగుతోంది, నువ్వు లోపలికి వెళ్ళిరా అంటోంది. అతడు లోపలికి వచ్చాడు. వాళ్ళ అమ్మ అతన్ని చూస్తూ ఏంట్రా చెప్పకుండా వచ్చేసావు అంటోంది. అతడు చెప్పడానికి ముందే వాళ్ళ అమ్మ ఒక విషయం రా, నీకు చెప్పడం మర్చిపోయా, మీ నాన్న నీకు ఇది ఇవ్వమన్నాడని ఆయన ఇంతకు ముందే ఒక యూనివర్సిటీ పేరు చెప్పాడు కదా, దానికి సంబంధించిన అప్లికేషన్ తీసిస్తోంది. ఇతడు కూడా కొంచెం భయపడుతూనే అతని మనసులో విన్న విషయం చెప్పాడు. ఏంట్రా ఇప్పుడు ఇది చెప్తున్నావు, నువ్వు బిజినెస్ చేయాలి, ఎందుకంటే మన ఫ్యామిలీ బిజినెస్ ను నువ్వే చూసుకోవాలి కదా అంటోంది వాళ్ళ అమ్మ. నాన్న నీ కోసం ఎంత కష్టపడుతున్నారో నీకు తెలుసు కదా, అతనికి చెప్పి ఎలా నచ్చ చెప్తావురా అంటోంది. నువ్వు చెప్పావు కాబట్టి నేను ఒప్పుకుంటాను, కానీ నాన్న గురించి నీకు బాగానే తెలుసు కదా, నువ్వే ఆయన్ని కన్విన్స్ చేయాలి అంటోంది. నీ స్కోర్ తో నువ్వే కన్విన్స్ చేయాలి కాబట్టి బాగా చదువు అంటోంది. సరే మా అమ్మ అయితే ఎలాగోలో ఒప్పుకుంది కదా అని అతడు కొంచెం సంతోషంగానే బయటకు వచ్చాడు. కానీ లోపల కొంచెం బాధగా ఉంది. అప్పుడు శోకంగా వస్తుంటే ఏమైంది అని లిన్షీ అడిగింది. సరే రా ఐస్ క్రీమ్ తిందామని తీసుకెళ్లాడు. అంతా బాగానే జరిగినట్లుంది అని ఆమె అనుకుంటోంది. నెక్స్ట్ క్లాస్ లో ఏం జరుగుతోందంటే వీళ్ళు ఫైనల్ ఇయర్ కి వచ్చారు కదా, స్టాఫ్ అంతా కూడా వీళ్ళకు మోటివేషనల్ స్పీచ్ ఇస్తున్నారు. ఆ తర్వాత పీఈటీ పీరియడ్ చూసి ఇకపై మనకు ఈ క్లాస్ ఉండదు కదా అనుకుంటున్నారు. బ్రేక్ లో లిన్షీ దగ్గరికి వచ్చి మేడం మిమ్మల్ని ఒక టోర్నమెంట్ కు ఇన్వైట్ చేయడానికి వచ్చాను, ఇదిగోండి ఇన్విటేషన్ కార్డు అని ఇస్తున్నాడు. అతడు నిజంగానే ఆమె కోసం ఒక ఇన్విటేషన్ కార్డు రెడీ చేశాడు. ఆమె పేరు పెట్టి అందంగా రెడీ చేశాడు. నీకు చాలా టైం ఉన్నట్లుందే, చదవడం తప్ప అంతా చేస్తున్నట్లున్నావు ఇలా అంటుంటే, నిజంగా నేను నీ కోసం చాలా కష్టపడి తయారు చేశా అంటున్నాడు. తప్పకుండా వస్తావు కదా అంటుంటే వస్తా అంటోంది. సరే నీకేం మెడల్ కావాలి అని అంటుంటే నాకు గోల్డ్ కావాలంది. సరే నువ్వు వస్తే తప్పకుండా గోల్డ్ వస్తుంది అంటాడు. మరుసటి రోజు ఆమె టోర్నమెంట్ కు వెళ్ళింది. అక్కడ చాలా మంది వచ్చారు. లిన్ చూస్తూ లిన్షీ అతని పేరు పెట్టి లిన్ అని అరుస్తోంది. చాలా ఎంకరేజ్ చేస్తుంటే ఇతడు బాగా పరిగెత్తుతున్నాడు. ఆమె అనేది ఇతని చెవిలోకి వినిపిస్తోంది. ఆ సంతోషంలో ఇంకా ఎక్కువగా పరిగెత్తుతున్నాడు. చెప్పినట్లుగానే ఇతడు ఫస్ట్ ప్రైజ్ తీసుకున్నాడు. గోల్డ్ మెడల్ తీసుకునే టైంలో లిన్షీనే చాలా ఫోటోలు తీస్తోంది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత తను తీసిన ఫోటోలను చూపిస్తోంది. ఇతడు చూసి అబ్బబ్బా ఏం ఫోటోలు తీసావమ్మా, నన్ను తప్ప అందరిని ఫోటోలు తీసినట్లున్నావే అంటున్నాడు. ఎందుకు మాట్లాడవులే, ఆ జనంలో నిన్ను కవర్ చేయడానికి ఎంత కష్టపడ్డానో నాకే తెలుసు, నీ ఫేస్ సరిగా కనిపించట్లేదు, అందువల్ల ఏమవుతుందిలే అంటోంది. అప్పుడు టక్కున ఫోన్ తీసుకుని ఇప్పుడు కనిపిస్తాం చూడు అని ఇద్దరిని ఫోటో తీసుకుంటున్నాడు. అది అస్సలు బాగలేదు, డిలీట్ చేయమని అంటోంది. అలాగైతే ఇంకా తీసుకుందామని అతడు చాలా ఫోటోలు తీస్తున్నాడు. ఆ తర్వాత గోల్డ్ మెడల్ లిన్షీకి ఇచ్చాడు. ఏంటి నువ్వు కష్టపడి తీసుకున్నది నాకిస్తున్నావేంటి అంటోంది. నేను ఇది కొట్టడానికి కారణమే నువ్వు కదా అంటున్నాడు. నేనేం చేశాను అని అంటుంటే, నువ్వు లిన్ అని అరిచావు కదా, ఆ శబ్దంతో నా పక్కనున్నవాడు డైవర్ట్ అయ్యాడు, అందువల్లే అతన్ని దాటుకుంటూ నేను వెళ్లి గెలిచాను అని అంటాడు. నువ్వు చెప్పింది నమ్మానులే అంటోంది. సరే నెక్స్ట్ ఇంకో గోల్డ్ మెడల్ తీసుకోవాలి కదా, దానికి 6 నెలలు పడుతుంది, ఆ ట్రైనింగ్ తర్వాత నేను మీట్ అవుతా అంటున్నాడు. అప్పుడు ఆమెకు అర్థం కాలేదు. 6 నెలలు ఎక్కడికి వెళ్తున్నావు అని అంటోంది. 6 నెలలు నేను వేరే స్టేట్ కు వెళ్తాను, అక్కడికి వెళ్లి ప్రాక్టీస్ చేస్తా, 6 నెలల తర్వాతే నిన్ను చూస్తా అంటుంటే, నిజంగా చెప్తున్నావా అంటోంది. అయితే నువ్వు నన్ను చాలా మిస్ అవుతున్నావా అంటున్నాడు. ఉండమంటే ఉంటా అంటుంటాడు. ఉంటే గోల్డ్ మెడల్ అలా తీసుకుంటావు, మనకు కప్పు ముఖ్యం కదా అంటుంది. ఇక ఇద్దరు హైఫై ఇచ్చుకుంటున్నారు. ఇంతటితో ఈ పార్ట్ ముగుస్తుంది. మరో పార్ట్ లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.